ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రియులరా, ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని ఆలోచిద్దాం. అదేంటంటే, యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఉన్నప్పుడు ఒక మంచి సంఘటన జరుగుతుంది ప్రియులరా. ఏంటంటే, యేసుక్రీస్తు వారు ప్రజలందరికీ కూడా ఒక ఉపమానాన్ని బోధిస్తారు. బోధించిన తర్వాత ఆయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత తన శిష్యులు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఇలా అడుగుతారనమాట. ఏంటో చూడండి, మత్తయి సువార్త 13:10. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా, ఆయన వారితో ఇట్లనెను, ప్రభువా, నువ్వు ఉపమానం రీతిలోనే ప్రతిదాన్ని కూడా చెబుతున్నావు, కానీ నీకు తెలియనటువంటి విషయం ఏంటంటే ప్రభువా, యేసు ప్రభువుకి తెలియదు అనుకుంటున్నారు. నీకు తెలియనటువంటి విషయం ఏంటంటే ప్రభువా, ఉపమానంగా నువ్వు చెప్పేటువంటి సంగతులు అర్థం చేసుకోవడానికి మాకే చాలా కష్టంగా ఉన్నాయి. అందుకే కదా నేను మళ్ళీ వచ్చి, తండ్రి ఈ యొక్క ఉపమానానికి భావం ఏంటి అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం. మాకే అర్థం చేసుకోవడానికి ఇంత కష్టంగా ఉపమానాలు ఉన్నాయి కదా, మరి ప్రజలు ఎలా అర్థం చేసుకోగలరు అని చెప్పి అడుగుతున్నారు. నువ్వు ఎందుకు ఇలా ఉపమాన రీతిగా చెబుతున్నావు అని అనగానే యేసుక్రీస్తు వారు మాట్లాడతారు. చూడండి, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. మళ్ళీ చదువుతున్నాను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు, కలిగిన వానికే ఇయ్యబడును. అంటే ఏంటో తెలుసా, ఇప్పుడు యేసుప్రభు వారు ప్రతి ఒక్కరికి కూడా ఉపమాన రీతిగానే కదా చెప్పారు. ఇప్పుడు ఉపమాన రీతిగా ప్రతి ఒక్కరికి బోధించి వచ్చేసిన తర్వాత నిజంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి దీని అర్థం ఏంటో తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉంటే ఖచ్చితంగా ఏం చేస్తారు? శిష్యుల్లాగే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు చెప్పింది మాకు అర్థం కాలేదు, కొద్దిగా అర్థమయ్యేలా చెప్పు అని అడుగుతారు కదా. కానీ ఎవ్వరు కూడా అలా అడగలేదంటే దాని అర్థం ఏంటి? ఎవ్వరూ కూడా వాక్యాన్ని వినడానికి, వాక్యాన్ని నేర్చుకోవడానికి రాలేదు. మరి ఎందుకు వచ్చారు బ్రదర్ అంటే, యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏదో రోగం తగ్గిపోద్దని, యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏదో నాకు ఉన్నటువంటి అప్పులు తీరిపోతాయని, యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే రొట్టెలు పెడతారని, చేపలు పెడతారని చెప్పి వచ్చిన వాళ్ళు అందరూ. అందుకే దేవుడు వాళ్ళకు ఉపమాన రీతిగా చెప్పాడు. ఎందుకంటే వాళ్ళని ఫిల్టర్ చేయడానికి. నిజంగా ఆసక్తి పరులు వాళ్ళలో ఉంటే దేవుడి దగ్గరికి వచ్చి అడుగుతారు, తండ్రి నువ్వు చెప్పిన ఉపమానం మాకు అర్థం కాలేదని. కానీ ఎవరు అడగలేదంటే వాళ్ళకి వాక్యం మీద ఆసక్తి లేదు. ఈరోజు మనం ఆలోచిద్దాం, నిజంగా మీకు కూడా దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉందా? దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలని ఆసక్తి ఉందా? ప్రతి ఆదివారం మనం మందిరానికి వెళ్తాం. వెళ్ళి ఎవరైనా మనస్ఫూర్తిగా వాక్యం అంటారండి? కాసేపు ఫోన్ చూస్తారు, కాసేపు ఏదేదో చేస్తారు, అయిపోద్ది. వెళ్ళి ఎలాగానే ఫ్యాన్ కింద స్థలం వెతుక్కుంటాం. ఎందుకు? చక్కగా గాలి తగలాలి. అటుపక్క ఏమో పాస్టర్ గారు వాక్యం చెప్తుంటారు, ఇదేమో జోలపాట, పైన ఏమో చల్లగాలి, రెండు నిద్ర వచ్చేస్తుంటుంది మనకి. ఇంకెక్కడండి మనం దేవుడి వాక్యం నేర్చుకునేది? మీరు నిజంగా ఆలోచించండి ప్రియులారా, ఇప్పటి వరకు ఈ 2020 వరకు మన పరిస్థితి ఇలాగే ఉందేమో. అట్లీస్ట్ ఈ 2025లోనైనా సరే మన జీవితాలు మార్చుకోవాలి. శిష్యుల్లా మనం అవ్వాలి. దేవుని పట్ల ఆసక్తిని మనం చూపించాలి. ఆసక్తిని చూపించి ఎన్నో విషయాలు దేవుని దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. మన కుటుంబాల్లో దేవుని ఆశీర్వాదాలు నింపుకోవాలి. అలా దేవుని దృష్టిలో ఆశీర్వాదాలు నింపుకునేవారిగా మీరు అందరూ ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. తండ్రి, నిజమే తండ్రి, ఈ 2024 సంవత్సరం అంతా కూడా తండ్రి నేను నీ పట్ల ఆసక్తి లేకుండానే బ్రతికాను. ఏదో చర్చికి వెళ్ళానంటే వెళ్ళాను, వచ్చానంటే వచ్చాను అన్నట్టుగానే ఉంది నా జీవితం. కానీ ఇక మీదట అలా కాదు. నేను మారు మనసు పొంది నీ కొరకు బ్రతుకుతాను. నీ వాక్యం పట్ల ఆసక్తి చూపుతాను. నీ వాక్యాన్ని నేర్చుకుంటాను, నీ వాక్యాన్ని చదువుకుంటాను. ఒక మంచి నిర్ణయం తీసుకోండి. దేవుడు మీ జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదాలు నింపుతాడు. అలా దేవుని చెంత ఆశీర్వాదాలు పొందుకునే వారిగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వందనాలు. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము.
హృదిలోన నిలిచిన జ్ఞాపికవై నీవే నా తోడువై నీవే నా జీవమై నా హృదిలోన నిలిచిన జ్ఞాపికవై అనువనువున నీ కృప నిక్షిప్తమై నన్ను ఎన్నడు వీడని అనుబంధమై అనువనువున నీ కృప నిక్షిప్తమై నన్ను ఎన్నడు వీడని అనుబంధమై యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము